ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టాలీవుడ్ లో చిరు లీక్స్ తరహాలో కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ స్టార్ట్ చేశారేమో. మొన్న కమల్ తో చేయబోయే మల్టీ స్టారర్ సినిమా గురించి లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ కాదంటూ ఇండైరెక్ట్ హింట్ ఇచ్చిన తలైవా రీసెంట్లీ జైలర్ 2 రిలీజ్ డేట్ ని రివీల్ చేసేశారు. 70+ ఇయర్స్ లో కూడా అదే జోష్ అదే స్వాగ్ తో వర్క్ చేస్తున్నారు రజనీకాంత్. కూలీ థియేట్రికల్ రన్ ముగిసిందో లేదో జైలర్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. జైలర్ సీక్వెల్ గా వస్తున్న ఈ ఫిల్మ్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. రీసెంట్లీ కేరళలో ఓ షెడ్యూల్ పూర్తి చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. తలైవాను చూసేందుకు బారులు తీరారు అక్కడి జనాలు. అక్కడ ప్యాకప్ చెప్పి చెన్నైలో దిగిపోయిన రజనీని మీడియా కొన్ని ప్రశ్నలు వేయగా టపీ మనీ సమాధానం చెప్పేసి తలైవా జైలర్ 2 రిలీజ్ డేట్ ని రివీల్ చేశారు. జైలర్ 2 షూటింగ్ బాగా జరుగుతుందన్న రజనీ సినిమా ఎప్పుడు రిలీజు అన్న ప్రశ్నకు జూన్ 12 అని ఆన్సర్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ ఇయర్ జూన్ బరిలో బొమ్మ రిలీజ్ కాబోతుందన్నమాట. ఈ సినిమా విషయంలోనే కాదు గతంలో కూడా కమల్ తో మల్టీ స్టారర్ ఫిలిం గురించి క్వశ్చన్ చేస్తే మంచి స్టోరీ డైరెక్టర్ దొరికితే మూవీ చేయడానికి రెడీ అంటూ సమాధానం ఇచ్చారు. దీంతో కమల్ రజనీని లోకేష్ కనగరాజ్ డీల్ చేయడం లేదన్న క్లారిటీ వచ్చేసింది. జైలర్ 2 షూటింగ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 5 షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుందని తెలుస్తోంది. ఇక ఫైనల్ షెడ్యూల్ ను గోవాలో ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. డిసెంబర్ లేదా నెక్స్ట్ ఇయర్ జాన్ లో షూటింగ్ కంప్లీట్ చేసి 5 నెలల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయనున్నాడని తెలుస్తోంది. కూలీతో లోకీపై నమ్మకాన్ని పోగొట్టుకున్న రజనీకి నెల్సన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో, జూనియర్ ఎన్టీఆర్ తో ప్రాజెక్టు పై హైప్ తెచ్చుకుంటాడో లేదో చూడాలి.